ముంబై వేదికగా జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్స్లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాపై అపూర్వ విజయాన్ని నమోదు చేసింది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత అమ్మాయిలు సగర్వంగా ఫైనల్స్లోకి అడుగుపెట్టారు. ఈ చారిత్రక విజయం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఆస్ట్రేలియా యొక్క అజేయ పరంపరకు ఇండియా ఈ మ్యాచ్లో చెక్ పెట్టింది. అంతేకాకుండా ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఇండియా నిలిచింది. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ మరియు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క అద్భుతమైన భాగస్వామ్యం ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనపై భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీలు తమ ఆనందాన్ని, ప్రశంసలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, ఇది ఫ్యాబులస్ విక్టరీ. జెమిమా రోడ్రిగ్స్ మరియు హర్మన్ ప్రీత్ కౌర్ ముందుండి నడిపించిన తీరు చాలా గొప్పగా ఉంది. శ్రీచరణి, దీప్తి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ రెపరెపలాడేలా చేయండి అని ఆయన ట్వీట్ చేశారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సంచలన విజయంపై స్పందిస్తూ, ఆస్ట్రేలియాపై ఒత్తిడిని అధిగమించి అద్భుత శతకంతో టీమిండియాని ఫైనల్స్ కి చేర్చిన జమీమా, నీకు అభినందనలు. టీమిండియా అమ్మాయిలు గొప్ప విజయాన్ని సాధించారంటూ కితాబిస్తూ పెద్ద వేదికలపై నెంబర్ 3 స్థానం గొప్పతనాన్ని గుర్తు చేస్తూ కోహ్లీ 2025 సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై సాధించిన కీలకమైన 84 పరుగులను గుర్తు చేసే విధంగా ఒక పోస్ట్ని జత చేశాడు. ఇక మరో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా ఈ విజయంపై స్పందిస్తూ, వెల్డన్ ఇండియా. 2025 మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ కు భారత్ అర్హత సాధించి ఎంతో గొప్ప ఆనందాన్ని ఈ రోజు అందరికీ అందించారు. ఉమెన్ ఇన్ బ్లూ సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించి శిఖరాగ్ర పోరుకు టికెట్ సంపాదించిందంటూ రోహిత్ వారి విజయాన్ని పొగిడాడు. ఇక మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ మధ్యలో జట్టు నుండి జెమీమాను పక్కకు పెట్టినా తిరిగి వచ్చి జట్టును ఫైనల్స్ కు తీసుకెళ్లడం గొప్ప విషయం. టేకేబో జెమీమా, ఈ టీమిండియా జట్టు మనలో ఎంతో స్ఫూర్తి నింపుతోందని చెప్పుకొచ్చాడు. ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందిస్తూ, ఆట ముగిసే వరకు ముగిసినట్టు కాదు, అద్భుతమైన ప్రదర్శన చేసిన అమ్మాయిలకు అభినందనలని గంభీర్ ట్వీట్ చేశాడు. ఈ విజయంపై యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, స్కోర్ బోర్డు సంఖ్యలకు మించిన విజయాలు కొన్నిసార్లు నమోదవుతాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఎంతో ఒత్తిడిలో నిజమైన నాయకురాలిగా ప్రశాంతత మరియు నమ్మకంతో హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడింది. జెమిమా జీవితకాలం గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది. ఇది ఒక చారిత్రాత్మక సెమీఫైనల్. ఇక కప్ కోసం మనం ఒక అడుగు దూరంలోనే ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నాడు. లిటిల్ మాస్టర్ గవాస్కర్ ఈ విజయాన్ని విశ్లేషిస్తూ, ఏమి ధైర్యం, ఏమి పట్టుదల. ఆస్ట్రేలియాపై గెలవడం ఎప్పుడూ సులభం కాదు. ముఖ్యంగా సెమీఫైనల్లో జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. ఆమె క్లాస్, టెంపర్మెంట్ రెండూ చూపించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి కష్ట సమయాల్లోనే భారత క్రికెట్ తన నిజమైన స్ఫూర్తిని చూపిస్తుంది. ఫైనల్లో ఆడడానికి ఇది సరైన పునాదని వ్యాఖ్యానించాడు. మరోవైపు మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ భారత జట్టు ప్రదర్శనను అంగీకరిస్తూ ప్రశంసించాడు. భారత మహిళల జట్టు ఒక అసాధారణమైన చేజింగ్ చేసింది. 339 పరుగుల లక్ష్యం ఆస్ట్రేలియాకు ఎప్పుడూ సురక్షితమని భావించేవారు. కానీ భారత్ దానికి సమాధానం చెప్పింది. జెమిమా ఆడిన తీరు నిజంగా నన్ను ఆశ్చర్యపరిచింది. ఆమె ఆటలో ఉన్న పరిణతి, ఆత్మవిశ్వాసం అద్భుతం. ఈ మ్యాచ్లో భారత్ మెరుగైన జట్టు. వారు ఫైనల్లో గెలవడానికి అర్హులని పేర్కొన్నారు. అలా మహిళల జట్టు సాధించిన ఈ విజయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.